నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి. సీనియర్ మోస్ట్ డెంటల్ సర్జన్. గత 25 సంవత్సరాల నుంచి ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈ దంత పరిజ్ఞానాన్ని అందించడమే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరి ఈరోజు కొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, చాలా మందికి ఫ్లోరోసిస్ వల్ల కానివ్వండి, లేదంటే ఇతరితర త్రాగునీటి వల్ల కానివ్వండి, పంటి మీద మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈ ఫ్లోరోసిస్ పంటికి మచ్చలు రాకుండా ఉండాలంటే, అసలు ఫ్లోరోసిస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామందికి ఈ పళ్ళ మీద మచ్చలు అంటే, ఇప్పుడు పళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి కదా, ఈ తెల్లని పళ్ళ మీద మచ్చలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే సాధారణంగా ఈ ఎవరైతే బావి నీళ్ళు, చెరువు నీళ్ళు ఇట్లాంటి వాటర్ తాగుతూ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ నీళ్ళలో ఫ్లోరైడ్ శాతం 1 part/million కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఇట్లాంటి మచ్చలు పళ్ళ పైన, అట్లాగే ఇప్పుడు ఎముకల మీద ఇట్లాగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ మచ్చలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఈ ఫ్లోరైడ్ నీళ్లు తాగటం వల్లే. అంటే మనం చాలామంది చాలా డిస్ట్రిక్ట్స్లో, అంటే వరంగల్, నల్గొండ, ఇట్లా ఆదిలాబాద్, చాలా డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లోరైడ్ వాటరు చాలామంది తాగటం చేస్తూ ఉన్నారు. అంటే ఈ గవర్నమెంట్ వాటరు సప్లై లేక ఈ బావి నీళ్ళతోటి వాళ్ళు బ్రతకడం చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఈ విధమైన వాటర్ తాగడం వల్ల, దాంట్లో ఫ్లోరైడ్ ఉండటం వల్ల, ఇప్పుడు ఈ వాటర్ తోటి ఈ ఫ్లోరైడ్ మచ్చలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఈ వాటర్లో, అంటే ఈ మచ్చలు రాకుండా ఈ ఫ్లోరైడ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒక 20 లీటర్ల బకెట్ తీసుకుని, ఆ బకెట్లో కొద్దిగా బ్లీచింగ్ పౌడరు, అట్లాగే కొంచెం సున్నం కలిపి బాగా తిప్పాలి. ఆ తిప్పిన తర్వాత 15 నిమిషాల తర్వాత దాంట్లో పట్టిక ఉంటుంది. పట్టిక అని మనకు దొరుకుతుంది. ఆ పట్టిక ఒక 20 గ్రాములు అది నీటిలో కలిపి, అది మళ్ళా ఆ బకెట్లో ఉన్న 20 లీటర్ల ద్రావణంలో నీటిలో వేయాలన్నమాట. వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక 1 hour అట్లాగే ఉంచినట్లయితే ఇప్పుడు ఆ సెడిమెంట్ అంతా కూడా అది కిందకు దిగుతుంది అనమాట. అంటే ఫ్లోరైడ్ ఉన్న అదంతా కూడా ఈ మనం కలిపింది అది అంతా కూడా ప్రెసిపిటేట్ లాగా అది కిందకి, ఆ బకెట్ కిందకి చేరుతుంది అనమాట, తెల్లగా. అప్పుడు ఆ గంట పోయిన తర్వాత మనం ఆ పై ద్రావణాన్ని మనం ఇంకో కుండలోకి తీసుకుని అది బాగా కాచి అప్పుడు మనం తాగినట్లయితే, అప్పుడు తాగటం కానీ, తర్వాత ఈ మనం అన్నం వండుకోవటం కానీ, లేకపోతే కర్రీలు చేసుకోవటం కానీ, ఈ ద్రావణంతో మనం వాడుకోవాలన్నమాట. ఇట్లాగా రోజుకి మనకు సరిపడిన ద్రావణాన్ని, నీళ్ళని మనం తయారు చేసుకుని ఆ నీళ్ళను వాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫ్లోరోసిస్ అన్నది మనకి రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇదంతా
చిన్న చిన్న పనే ఏముంది, ఒక బకెట్లో నీళ్ళు తీసుకోవాలి, కొద్దిగా బ్లీచింగ్ పౌడరు సున్నం కలపాలి, బాగా తిప్పాలి. ఓ 15 నిమిషాలు పోయిన తర్వాత కొంచెం పట్టిక ఇంకొక దాంట్లో కొంచెం కలిపి ఒక 20 గ్రాములు ఇవి బాగా కలిపి ఇప్పుడు ఆ ద్రావణాన్ని దాంట్లో వేసి మళ్ళీ బాగా తిప్పాలి. తిప్పి అది ఒక గంట పోయిన తర్వాత అది తేట నీరు అంతా పైకి వస్తుంది. ఆ తేట నీరు మనం వాడుకోవాలి. అది ఇట్లా వాడుకున్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లోరోసిస్ అనేది, ఈ పళ్ళ మీద మచ్చలు అనేవి, అట్లాగే ఈ ఎముకలు ఇట్లా వంకరలు తిరిగిపోవడం, అట్లాగే ఇట్లా మిగతా అవయవాల్లో కూడా ఏ లోపం లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో డియర్ వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.